హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మనం మంచి రెసిపీతో వచ్చేసాము. అదేంటంటే మామిడికాయ వేసి పప్పు చేసామన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ వేసి పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే కుక్కర్ తీసుకున్నామండి. కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పు వేస్తున్నాము. ఈ పప్పు మనం కందిపప్పుతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కందిపప్పునంతా బాగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకొని అవసరం లేదండి, అప్పటిదప్పుడే వండుకోవచ్చు. ఇందులో మాత్రం మనం ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడతామండి. ఇంకా వేరే కారం ఏమీ వెయ్యము. ఇంకా ఇక్కడ ఒక మామిడికాయ అయితే తీసుకున్నాము. ఇందులో ఎర్రకారం వేస్తే టేస్ట్ బాగుండదండి. ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకి పప్పు అనేది బాగుంటుంది. ఇక్కడ తీసుకున్న మామిడికాయ ఉంది కదా, ఇదంతా పొట్టు తీసేస్తున్నాము. అయితే ఈ మామిడికాయ కొంచెం పండులాగా అయింది, బట్ మనం తింటే చాలా పుల్లగా ఉందన్నమాట. సో పండు బారినా పర్లేదండి, మనం చేసుకోవచ్చు పప్పు. కాకపోతే తినేటప్పుడు మనకి కాయ అనేది కొంచెం పుల్లగా ఉండాలి. మనం పప్పు చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ తిని చూడండి. ఒకవేళ పుల్లగా ఉందనుకోండి, మనము దాంతో పప్పు చేసుకోవచ్చు. అయితే ఇది కొంచెం చూడ్డానికి ఎల్లో కలర్ ఉన్నా బట్ చాలా పుల్లగా ఉంది. మనం పప్పు మంచి కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పప్పులో ఈ మ్యాంగో అంతా కట్ చేసి వేసేయాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసామనుకోండి, పప్పు తొందరగా మగ్గిపోతుంది. ఇంకా ఆ పప్పులో ఈ మామిడి మొత్తం ఉడికిపోయి పల్ప్ అంతా బాగా వస్తుంది. అందుకోసమే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఈ కాయ మొత్తం వేసామండి. మీరు చూడండి, మీ కాయ ఒకవేళ పులుపు ఎక్కువ ఉందనుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. సో ఇక్కడైతే మొత్తం కట్ చేసి వేసుకున్నాం కదా. దీని తర్వాత మనము పప్పు మునిగేంత వాటర్ వేసుకోవాలండి. మీరు ఒకవేళ పప్పు ముందుగా నానబెడితే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. మేమేం నానబెట్టలేదు కాబట్టి పప్పు మునిగే దానికంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నాను. ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పప్పు అయితే చేసుకోవచ్చు. తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. మనం ఏవైతే పచ్చిమిర్చి ముందుగా తీసి పెట్టుకున్నామో ఆ పచ్చిమిర్చి మొత్తం ఇందులో వేసేయండి. దాని తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం మంచి నూనె వేయండి. పప్పు బయటికి పొంగిపోకుండా అలా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, మెత్తగా ఉడుకుతుంది. ఇంకా మనకు వాటర్ ఏమైనా ఉన్నా కూడా బయటికి రాకుండా ఈజీగా పప్పు అనేది ఉడికిపోతుంది. కాబట్టి కొద్దిగా పసుపు, కొంచెం నూనె వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఈ పప్పుని ఉడికించుకోండి. మనం రెగ్యులర్గా పప్పు చేసేటప్పుడు ఎన్ని విజిల్స్ పెడతామో అన్ని విజిల్స్ పెట్టుకోండి. కొంతమంది 3 విజిల్స్కే పప్పు ఉడికిపోతుంది. సో మీరు దానికి తగినట్టు చూసి ఒక 3 to 4 విజిల్స్ అయితే మనకు పప్పు అనేది ఈజీగా ఉడికిపోతుంది. ఇక్కడైతే మాకు 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. ఇంకా కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత మనం పప్పు చూద్దాము ఉడికిందా లేదా అనేది. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది కదా, చూడండి ఇప్పుడు పప్పు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకా పచ్చిమిర్చి కూడా అన్నీ బాగా ఉడికాయి. సో ఇప్పుడు ఈ పప్పు ఏం చేయాలంటే మనం మంచిగా మెదుపుకోవాలి. మంచి పేస్ట్ లాగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. దానికంటే ముందు కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకోండి. కావాలంటే మనం తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే పప్పు గుత్తితో పప్పునైతే మెదుపుతున్నాం. పప్పు అంతా సాఫ్ట్గా అయ్యే వరకు, ఆ పలుకుగా ఉన్నదంతా కూడా మరి మెత్తగా అయ్యే వరకు అయితే మనం పప్పు గుత్తితో మంచిగా మెదుపుకోవాలండి. ఒక 5 మినిట్స్లో అయితే మనకి పప్పు అనేది మంచిగా మెదిగిపోతుంది. ఇందులో మనం వాటర్ అయితే ఇప్పుడు ఏం యాడ్ చేయొద్దు. జస్ట్ మనకి ఆ పప్పు, పచ్చిమిర్చి ఉంది కదా, ఇంకా మామిడికాయ ముక్కలు అన్నీ కూడా మంచిగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా అయిపోయింది కదా పప్పు. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకుంటూ మనకి ఎంతవరకు పలచగా కావాలో అంత చేసుకుందాం. ఈ పప్పు అనేది కొంచెం చారులా ఉంటేనే బాగుంటుంది. అందుకోసమనే ఇక్కడ మేమైతే కొద్దిగా వాటర్ ఎక్కువనే వేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం పప్పుని మరిగిస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకొని కింద నుండి బాగా కలుపుకోండి. ఎందుకంటే కింద పప్పు అంతా సెటిల్ అయిపోతుంది కాబట్టి స్పూన్తో మనం కింద నుండి పై వరకు బాగా ఒకసారి పప్పునంతా కలుపుకోవాలి. ఇంకా కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని ఇక్కడ మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి, ఇక్కడే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి పప్పునంతా పెట్టి బాగా మరిగించుకున్నాం అనుకోండి, మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇలా పప్పు వాటర్ వేసిన తర్వాత మరిగించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం నార్మల్ వాటర్ వేసాం కాబట్టి కొంచెం మరిగించుకోండి. కొంతమంది ఏంటంటే వేడి నీళ్ళు కూడా వేసుకుంటారు. ఇక్కడైతే మేము చల్ల నీళ్ళే వేసాము. వేసి ఇక్కడ మళ్ళీ పప్పు అయితే మరిగిస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇంకా కొత్తిమీర పచ్చివే వేసుకోవాలండి. తాలింపులో కాదు, ఇలా పప్పులో వేసుకుంటేనే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అందుకోసమే ఈ పప్పులో ఇక్కడైతే కొత్తిమీర, కరివేపాకు 2 వేసి మరిగిస్తున్నాను. ఇంకా దాని పక్కన స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి.
ఇక్కడైతే నేను 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి. మంచిగా చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు మంచిగా క్రష్ చేసి అందులో వేసుకున్నామంటే మంచి వాసన వస్తుంది. ఇంకా ఎల్లిపాయలతో పప్పు టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇక్కడ చూసారు కదా, అంతలోపు పప్పు అయితే బాగా మరిగింది. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని చిన్నగా దాన్ని మరిగిస్తుంటే సరిపోతుందండి. ఇంకా మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, తాలింపు కూడా పప్పులో వేసేసుకోవాలి. ఇలా తాలింపు వేసినప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో, కమ్మగా పుల్లగా. ఎందుకంటే మామిడికాయ పప్పు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం టమాటా కానీ ఇంకా ఏం వేసుకోలేదండి, జస్ట్ మామిడికాయతోనే చేసాం కాబట్టి చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే తాలింపు వేసాం కదా, మళ్ళీ స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి తాలింపు వేయగానే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసామంటే మన వేడి వేడి మామిడికాయ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలో వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన పాపడాలు పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇంకా మామిడికాయతో మంచి మంచి రెసిపీస్ అనేవి చేసుకుందామండి. పచ్చడి, తురుము పచ్చడి అలాంటివి కూడా ట్రై చేద్దాం మన ఛానల్లో. ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అవేవి కూడా మీరు మిస్ అవ్వద్దంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఛానల్ని కూడా విజిట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. చలో బాయ్ బాయ్.